హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మనం ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2028కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అవునా? ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటిదాకా మహిళలకి ఇప్పుడు మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాం, ఎస్డిజి గోల్స్ అని. అందులో గోల్ 5 ఏం చెప్తుంది? జెండర్ ఈక్వాలిటీ అనేసి చెప్తుంది. అలాగే గోల్ 10 ఏం చెప్తుంది? రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటుంది. ఈ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్లో భాగంగా సోషల్ గాను, ఎకనామిక్ గాను, పొలిటికల్ గాను ఈ ఇన్ఈక్వాలిటీస్ని తొలగించాలని చెప్తుంది. మరి అందులో భాగంగానే ఈ నారీ శక్తి వందన్ అధినియం అన్నటువంటి ఈ బిల్ అనేటటువంటిది పాస్ అయింది. సో దీని గురించి అడిగినప్పుడు మనము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. అవునా? అయితే ఈ బిల్లు ప్రకారం మనం చూస్తే ఇటు పార్లమెంట్ అలాగే ఇటు అసెంబ్లీలు వీటిలో 33% మహిళలకి రిజర్వేషన్ని కల్పించేటటువంటి బిల్ ఇది. ఆల్రెడీ మనకి ఈ లోకల్ గవర్నమెంట్స్లో 33% రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అవునా? అయితే ఈ బిల్ ఇప్పుడు పార్లమెంట్కి అలాగే అసెంబ్లీస్కి కూడా మహిళలకి 33% రిజర్వేషన్స్ని కల్పిస్తుంది. మనం చూస్తే చట్టసభల్లో 1950స్లో 5% మహిళల సంఖ్య ఉంటే ఇప్పుడు అది దాదాపు 15%కి చేరింది. అది ఇప్పుడు 33%కి చేరబోతోంది. అయితే ఈ బిల్ అన్నటువంటిది డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత, సెన్సస్ అనేది పూర్తయిన తర్వాత 2029 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, ర్యాబిస్కి సంబంధించి ఇవాళ ప్రపంచ ర్యాబిస్ డే. ర్యాబిస్ అన్నటువంటిది ఒక జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించేటటువంటి వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ ర్యాబిస్ అన్నటువంటిది వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ర్యాబిస్ వైరస్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది ఈ నిర్లక్ష్యానికి గురైనటువంటి 20 ఉష్ణమండల వ్యాధుల్లో ఒకటిగా ర్యాబిస్ని గుర్తించింది. మనం చూస్తే ఈ ర్యాబిస్ సోకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 59,000 మంది వరకు చనిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే మన భారతదేశంలో 97% కేసులకి మరణాలకి కుక్కలే కారణమవుతూ ఉన్నాయి. అయితే ఈ ర్యాబిస్ అన్నటువంటిది 100% నిర్మూలించగలిగినటువంటి వ్యాధి. అయితే ఇక్కడ మనం చూస్తే ఎక్కువగా ఇది పేద మధ్యతరగతి వాళ్ళకే ఎఫెక్ట్ అవుతూ ఉంది. నార్మల్గా ఈ ర్యాబిస్ వ్యాధి అన్నటువంటిది ఈ ర్యాబిస్ వైరస్ సోకినటువంటి కుక్క, పిల్లి, కోతి, నక్క ఇలాంటి జంతువులు మనుషుల్ని కరిచినప్పుడు వాటి ద్వారా ఆ వైరస్ అనేది మనకి చేరుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, న్యూజిలాండ్ ఇలాంటి చాలా దేశాలు ర్యాబిస్ని పూర్తిగా నిర్మూలించాయి. అమెరికా కూడా ఈ ర్యాబిస్ కేసుల్ని, కుక్క కాటు కేసుల్ని చాలా వరకు తగ్గించగలిగింది. అయితే మన దేశంలో చూస్తే ఈ ర్యాబిస్ని నియంత్రించడానికి లోకల్ గవర్నమెంట్ పాత్ర అనేది చాలా కీలకం. ఇవి సరైన ప్రణాళికతో ముందుకెళ్తే గనక ఈ ర్యాబిస్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. చూడండి, ఈ ర్యాబిస్ వైరస్ అన్నటువంటిది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఇది చాలా ఫేటల్ కూడా. ఇక్కడ మనం చూస్తే పూర్ రూరల్ కమ్యూనిటీస్కి ఎక్కువగా ఈ ర్యాబిస్ వ్యాధి అనేటటువంటిది సోకుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయటం, డాగ్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ని గురించి నేర్చుకోవటం. అంటే కుక్క కాటు లేకపోతే ర్యాబిస్ అన్నటువంటిది 97% వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. చూడండి, ర్యాబిస్ అన్నటువంటిది 100% ప్రివెంటబుల్. మరి ఈ రేబీస్కి సంబంధించి ప్రతి కుక్కకి కూడా వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకురావాలి. మనం చూస్తే ప్రతి ప్రాంతంలో కనీసం 70% కుక్కలకి ఈ టీకాలు అందించినా కూడా ర్యాబిస్ని చాలా త్వరగా నియంత్రించవచ్చు అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ఇది రీసెంట్గా ఎక్స్పాండ్ అవ్వటం జరిగింది. ఇందులోకి కొత్తగా 6 దేశాలు వచ్చి చేరాయి. అవునా? చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇప్పుడున్నటువంటి మెంబర్స్ అయితే 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఇంకో 6 దేశాలకి పూర్తి సభ్యత్వం అనేది అందబోతోంది. ఆ 6 దేశాలేంటి? 1 అర్జెంటీనా, 2 ఈజిప్ట్, 3 ఇథియోపియా, 4 ఇరాన్, 5 సౌదీ అరేబియా, 6 యుఏఈ. అయితే ఇక్కడ సౌదీ అరేబియా గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా మనము ఈ బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా ఐఎంఈసి అంటే ఏంటి?
ఈ భారత్, యుఏఈ, సౌదీ అరేబియాల మీదుగా యూరప్ వరకు ఆర్థిక నడవా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటిది ఈ ఐఎంఈసి అన్నటువంటిది. అయితే ఇక్కడ మనం చూస్తే మన భారత్లో మజ్గాన్ డాక్ లిమిటెడ్, అలాగే ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో వీటి ఆధీనంలో చాలా వరకు ఇక్కడ అమెరికన్ యుద్ధ నౌకలకి మరమ్మతులు చేస్తూ ఉంటారు. అలాగే డ్రోన్లు, ఫైటర్ జెట్ ఇంజన్లు, ఇతర ఆయుధాల సరఫరాకి భారత్, అమెరికా మధ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ నేపథ్యంలోనే అమెరికన్ విధాన నిపుణుడైనటువంటి ఎడ్వర్డ్ ప్రైస్ ఈయన చలామణిలోకి తీసుకొచ్చినటువంటి పదమే విఐపిఎస్ అన్నటువంటిది. విఐపిఎస్ లేదా విప్స్ అంటాం. అంటే ఏంటి? వియత్నాం, ఇండియా, ఫిలిప్పైన్స్ మరియు సౌదీ అరేబియా అనేసి. అయితే ఇక్కడేంటి, ఈ 4 దేశాలు కూడా ఆర్థికంగా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. దానికి తగినట్టే విప్స్తో ఇటు అమెరికా అన్నటువంటిది రక్షణ మరియు ఆర్థిక బంధాలని బలోపేతం చేసుకుంటుంది. ఇంకోవైపేమో క్వాడ్ కూటమి అన్నటువంటిది. ఈ క్వాడ్ కూటమిలో ఉండే సభ్య దేశాలేంటి? భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. అయితే అది కాకుండా అమెరికా, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాతో కలిసి ఆకస్ అనేటటువంటి ఇంకొక కూటమి ఉంది. ఈ కూటములన్నీ కూడా ఏంటి? ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాకి అడ్డుకట్ట వేయటానికి తీసుకొచ్చినటువంటి కూటములు. అయితే ఇక్కడ మనం చూస్తే దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క విధానాన్ని ఫిలిప్పైన్స్ చాలా వరకు ప్రతిఘటిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఫిలిప్పైన్స్ని ఈ విప్స్లో చేర్చడం జరిగింది. మనం చూస్తే ఐక్యరాజ్య సమితి 2016వ సంవత్సరంలో ఫిలిప్పైన్స్ హక్కుల్ని బలపరుస్తూ చేసినటువంటి తీర్మానానికి ఇటు భారతదేశం, ఇటు అమెరికా ఇవన్నీ కూడా సమర్థిస్తూ ఉన్నాయి. అలాగే ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ క్షిపణుల్ని విక్రయించడానికి ఇప్పటికే ఇండియాతో ఒప్పందం కూడా ఉంది. అలాగే ఫిలిప్పైన్స్, అమెరికాలు కూడా రక్షణ పరంగా కొత్త కొత్త మార్గదర్శకాలను రూపొందించుకుంటూ ఉన్నాయి. అంటే ఇక్కడ చైనాకి అడ్డుకట్ట వేయటానికి అమెరికా అన్నటువంటిది మిగతా దేశాలతో ముందుకెళ్తూ ఉంది. తన యొక్క స్నేహ సంబంధాలని, రక్షణ సంబంధాలని మరింతగా మెరుగుపరుచుకుంటోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొనటం జరిగింది. ఇందులో భాగంగా రోబోటిక్స్ గ్యాలరీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చూడటం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఒక రోబో మోదీకి టీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు జరిగేటటువంటి వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు సంబంధించి ఇది 20వ వార్షికోత్సవం. అంటే 20 ఏళ్ల కిందట ఈయన వైబ్రెంట్ గుజరాత్ అనేటటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి ఇప్పుడు 20వ వార్షికోత్సవం. సరే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ యూట్యూబర్లందరికీ ప్రధాని ఒక పిలుపునివ్వటం జరిగింది. ఏమని? దేశీయ ఉత్పత్తుల్ని ఆదరించటం, అంటే వోకల్ ఫర్ లోకల్, డిజిటల్ చెల్లింపులు, అలాగే పరిశుభ్రత ఈ అంశాల్లో పౌరుల్లో చైతన్యాన్ని పెంపొందించేలాగా కృషి చేయండి, జాతిని మేల్కొల్పండి, ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి అన్నట్టుగా సూచించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కెనడాకి మరియు భారతదేశానికి మధ్య వివాదం అనేది కొనసాగుతోంది. అలాంటి ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి అనుగుణంగా కెనడా నుంచి కార్యకలాపాలు జరిపేందుకు సిక్కు యువతని వీసాలతో ప్రలోభపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే వీసాల్ని స్పాన్సర్ చేయటం ద్వారా సిక్కుల్ని కెనడాకి రప్పించటం దీని యొక్క ఏకైక లక్ష్యం. అంటే ఖలిస్తాన్ ఎజెండాని వీళ్ళు అమలు చేయటానికి సిక్కుల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. రీసెంట్గా హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈయన జూలైలో హత్య చేయబడ్డారు. ఆ నేపథ్యంలో కెనడా మన మీద ఆరోపించింది ఏమని? ఇందులో మన భారతదేశ హస్తం ఉంది అనేసి. మన భారతదేశం ఏమంటోంది? మేము ఇలాంటి పనులు చేయట్లేదు, దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నట్టుగా మనం చెప్తున్నాం. ఆ నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి కెనడా పౌరుల్ని జాగ్రత్తగా ఉండమని కెనడా హెచ్చరించటం, మనం కెనడా దేశంలో ఉన్నటువంటి మన పౌరుల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించటం, వీసాల జారీని నిలిపివేయటం, ఇలాంటి అన్ని పరిణామాలనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కెనడాకి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి దేశం కెనడా, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించి మనం సపరేట్గా ఒక వీడియో చేయటం జరిగింది. దాని డీటెయిల్స్ కోసం ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. నెక్స్ట్ చూడండి. ఎప్పటి నుంచో అజర్బైజాన్ మరియు అర్మేనియా మధ్య వివాదాస్పద ప్రాంతమైనటువంటి నగార్నో కరబాక్ అన్నటువంటి ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇది అజర్బైజాన్ చేతిలోకి వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవటానికి అజర్బైజాన్ సైన్యం అన్నటువంటిది గత వారం రోజులుగా దాడుల్ని చేస్తూ వచ్చింది. అంతేకాకుండా వేర్పాటువాద ప్రభుత్వ మాజీ నేత అయినటువంటి రూబెన్ వర్ధన్యన్ ఈయన అర్మేనియాకి పారిపోతూ అజర్బైజాన్ సైనికుల చేతికి చిక్కటం జరిగింది. వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దేశ రాజధాని అయినటువంటి ఈ బాకుకి తీసుకెళ్లటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పటిదాకా అండగా ఉన్నటువంటి అర్మేనియా వాళ్ళ దగ్గర నుంచి సైనిక సహాయం అనేది నిలిచిపోవటం, ఇప్పటిదాకా మధ్యవర్తిగా ఉన్నటువంటి రష్యా ఇప్పుడు ఏం మాట్లాడకపోవటం,
వీటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నాగార్నో కరబాక్ లేదా స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్సాహ్ అన్నటువంటి రీజియన్ ఇప్పుడు అజర్బైజాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అర్మేనియా జాతి ప్రజలు తమ ఇల్లు ఆస్తుల్ని కూడా వదిలిపెట్టి అర్మేనియాకి చేరిపోతూ ఉన్నారు. అలా ఇప్పటికీ 47,000 మంది తరలిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటో తెలుసా? 1991లోనే రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్సాహ్ లేదా నాగార్నో కరబాక్ అన్నటువంటిది ఏర్పడింది. కానీ ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా దీన్ని గుర్తించలేదు. ఇప్పటికీ కూడా అజర్బైజాన్లోని అంతర్భాగంగానే దీన్ని పరిగణిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో జనాభా 1,50,000 కన్నా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇందులో చాలామంది అర్మేనియాకి సంబంధించినటువంటి పౌరులే ఉన్నారు. అయితే ఇప్పటిదాకా అర్మేనియా అన్నటువంటిది అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి చేయూతనిచ్చింది. కానీ ఇప్పుడు దీన్ని ఆదుకోలేనటువంటి పరిస్థితి అనేది వచ్చింది. దాంతో ఆయుధాలని అప్పగించి చర్చలకి సిద్ధపడుతుంది. వారం రోజులుగా ఈ దాడులు కొనసాగుతూ ఉంటే అందులో 190 మంది సైనికులు చనిపోయారన్నట్టుగా అజర్బైజాన్ చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒక సంవత్సరం కిందట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి 3 వ్యోమగాములు మళ్ళీ ఇప్పుడు భూమి మీదికి రావటం జరిగింది. అందులో చూడండి, నాసా వ్యోమగామి అయినటువంటి ఫ్రాంక్ రూబియో, రష్యా వ్యోమగాములైనటువంటి సెర్గీ ప్రోకోషియేవ్, అలాగే దిమిత్రీ పెటెలిన్, వీళ్ళు ఈ 3 కూడా సోయజ్ క్యాప్సూల్ ద్వారా కజకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో భూమి మీదికి దిగారు. నిజానికి వాళ్ళు వెళ్ళి రావాల్సింది 6 నెలల ప్రయాణమే, 180 రోజుల ప్రయాణమే. కానీ వాళ్ళు వెళ్ళిన వాహక నౌక అనేటటువంటిది ప్రమాదానికి గురై వాళ్ళు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దాంతో వేరొక నౌకలో భూమికి చేరుకోవాల్సి వచ్చింది. దాంతో 180 రోజుల ప్రయాణం కాస్త 371 రోజుల పాటు ఇది కొనసాగింది. అయితే ఇక్కడ మనం చూస్తే గత సెప్టెంబర్లో కజకిస్తాన్ నుంచి అంతరిక్ష కేంద్రానికి వీళ్ళు వెళ్లారు. అయితే ఏడాది మొత్తంలో వీళ్ళు 25.3 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించటం జరిగింది. భూమిని వీళ్ళు 6,000 సార్లు చుట్టి వచ్చారు. నెక్స్ట్ చూడండి, గూగుల్ ఇక మీద నుంచి భూకంపాల రాకని ముందుగానే హెచ్చరించేటటువంటి ఒక ఆండ్రాయిడ్ సేవని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ సర్వీస్ని ఆల్రెడీ గూగుల్ వేరే దేశాల్లో అందిస్తూ ఉంది. నార్మల్గా ఏంటి, ఇంటర్నెట్ ద్వారా సంకేతాలేమో కాంతి వేగంతో ప్రసారం అవుతాయి. అంటే భూ ప్రకంపనల వేగం కాంతి వేగం కన్నా చాలా తక్కువ. కాబట్టి భూ ప్రకంపనలు అనేవి మొదలవగానే వినియోగదారుల్ని హెచ్చరించేటటువంటి సెన్సార్లని ఆండ్రాయిడ్ ఫోన్లలో అమర్చబోతున్నారు. అంటే ఈ ఫోన్లలో ఉండేటటువంటి సూక్ష్మ యాక్సిలోమీటర్లు అనేవి భూకంపాల్ని పసిగట్టేటటువంటి మినీ సెస్మోమీటర్లుగా పనిచేస్తాయి. అంటే ఫోన్ని ఛార్జింగ్ చేసేటప్పుడు భూమి కాస్త కంపించిన యాక్సిలోమీటర్ అనేది పసిగడుతుంది. అలాగే భూకంపం వచ్చే ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ల యొక్క యాక్సిలోమీటర్లు చుట్టుపక్కల భూమి కంపిస్తున్నట్టు కనిపెట్టిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్ అనేటటువంటిది అందిపుచ్చుకుంటుంది. దాని ద్వారా ఆ భూ ప్రకంపనల యొక్క కేంద్రం ఎక్కడ ఉంది, భూకంప తీవ్రత ఏంటి అన్నట్టుగా వినియోగదారులకు అది చేరవేస్తుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్ని ప్రారంభించారు ఈ నెల 16వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి. అయితే తర్వాత 10 రోజుల తర్వాత ఇక్కడ ఒక మోటార్తో నీటిని ఎత్తిపోయటం అనేది ప్రారంభించటం జరిగింది. రోజుకి 0.25 టీఎంసీల మేర ఇక్కడున్నటువంటి అంజనగిరి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయటం జరుగుతుంది. అయితే ఈ జలాశయం యొక్క సామర్థ్యం 6.40 టీఎంసీలు. అయితే మొదటి విడతగా 2 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేయబోతున్నారు. సుమారు 8 రోజుల పాటు ఈ ఎత్తిపోత అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్కాయిస్ ఏయు అధ్యయనం ప్రకారం పెరుగుతూ ఉన్నటువంటి భూతాపం వల్ల, వాతావరణ మార్పుల వల్ల తుఫాన్లు అనేవి అంతు చిక్కని విధంగా మారుతూ ఉన్నాయన్నట్టుగా ఈ అధ్యయనం చెప్తోంది. అంటే ఏంటి, తుఫాన్లు వేగంగా బలం పుంజుకోవటం కానివ్వండి, అవి బలహీనపడే సమయంలో మళ్ళీ విజృంభించటం కానివ్వండి, వీటన్నింటి వల్ల మనకి చాలా నష్టం అనేది వాటిల్లుతోంది. అంటే వీటిని అంచనా వేయటంలో, నష్ట నివారణ ప్రణాళిక రూపకల్పనలో వీటి వల్ల శాస్త్రవేత్తలకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి మార్పులు ముందు ముందు మరింత పెరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్కాయిస్ అంటే ఏమంటాము, భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం, అలాగే విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇవి 2 కలిసి చేసినటువంటి అధ్యయనంలో ఈ విషయాలు అనేటటువంటివి వెల్లడయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాత లోక్సభ మరియు రాజ్యసభ అన్నటువంటివి నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంటే ప్రొరోగ్ అన్నటువంటిది జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 26వ తేదీన 2 సభల్ని రాష్ట్రపతి ప్రొరోగ్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్లో భాగంగా
సమాన్ అలాగే ప్రరోగ్ ఒక సెషన్కి సంబంధించి పిలవటం లేదా నిరవధిక వాయిదా వేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. అలాగే డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క చీఫ్స్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. లోక్సభని దాని యొక్క టెన్యూర్ ముగియక ముందే డిజాల్వ్ చేసేటటువంటి అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. అలాగే హైకోర్టుకి మరియు సుప్రీంకోర్టుకి జడ్జెస్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంటే. అలాగే గవర్నర్లని, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. అలాగే పార్లమెంట్కి సంబంధించినటువంటి బిల్లులు చట్టంగా మారాలి అంటే దాని మీద ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్, ప్రెసిడెంట్ యొక్క సైన్ అనేది తప్పనిసరి. అలాగే ఏదైనా క్రైసిస్ టైంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలంటే ఆ అధికారం కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నదుల అనుసంధానం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటాము. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు అనేవి వస్తాయి అన్నట్టుగా కొంతమంది నిపుణులు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి? నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి సగటు వర్షపాతం అనేది 12% వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణం మీద చూపించేటటువంటి ప్రభావం మీద వీళ్ళు ఇక్కడ అధ్యయనం చేశారు. అందులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాలు, భూ వాతావరణ పరిస్థితులు, నేల, గాలిలో ఉండేటటువంటి తేమ శాతాలు, ఉష్ణోగ్రతలు ఇవన్నీ కలిసి వివిధ ప్రాంతాల్లో కలిగజేసే పరిస్థితుల్ని వీళ్ళు అధ్యయనం చేశారు. దాని ప్రకారం నదుల అనుసంధానం ద్వారా ఒక ప్రాంతంలో ఉండే మిగులు జలాల్ని నీటి ఎద్దడి ఉండేటటువంటి ప్రాంతాలకి తరలించడానికి పెద్ద పెద్ద రిజర్వాయర్లు, కాలువలు ఇవన్నీ అవసరమవుతాయి. దాంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అనేవి తలెత్తేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27వ తేదీన, అవునా? అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తమ పర్యాటక గ్రామంగా 2023 సంవత్సరానికి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉండేటటువంటి లేపాక్షిని ప్రకటించడం జరిగింది. మనం చూస్తే ఇప్పటికే ఈ లేపాక్షి అన్నటువంటిది యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉంది. త్వరలోనే ఇది శాశ్వత జాబితాలోకి చేరే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నటువంటిది ఖలిస్తాన్తో పాటు ఇతర ఉగ్రవాద ముఠాలు, అలాగే గ్యాంగ్స్టర్లు, స్మగ్లర్లు వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకుని మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మొత్తం 53 ప్రాంతాల్లో దాడుల్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఏదైతే ఉందో దీని యొక్క నివేదిక ఏం చెప్తోంది? మన శతాబ్దం చివరి నాటికి అంటే 2100వ సంవత్సరం నాటికల్లా మన దేశంలో వయోధికుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతుంది. మనం చూస్తే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు మన దేశంలో 2021లో 10.1% ఉంటే 2036కి 15%, 2050 నాటికి 20.8% చేరుకుంటారు. అది 2099కి వచ్చేసరికి దాదాపు 36% చేరే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అలాగే మనం చూస్తే 1961 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి వయోధికుల సంఖ్య అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. 2001కి ముందు ఈ పెరుగుదల అనేది తగ్గినా రాబోయే సంవత్సరాల్లో ఈ పెరుగుదల అనేది మరింత పెరగచ్చు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎక్కువ సంతాన సాఫల్య రేటు ఉన్నటువంటి బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో 2021 నుంచి 2036 మధ్య వృద్ధుల జనాభా శాతం అనేది జాతీయ సగటు కంటే తక్కువ ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 19వ ఆసియా గేమ్స్కి సంబంధించి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? 19th ఏషియా గేమ్స్ అన్నటువంటివి చైనాలోని హాంగ్జౌలో జరుగుతుంది, అవునా? అయితే ఇక్కడ మనం చూస్తే మన భారత షూటింగ్కి సంబంధించి ఈషా సింగ్ వీళ్ళ యొక్క టీం స్వర్ణం సాధించింది. అలాగే ఇండివిజువల్గా ఈషా సింగ్ రజతం సాధించడం జరిగింది. అలాగే సిఫ్త్ కౌర్ ఈమె వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీం విభాగంలో రజతం సాధించటం జరిగింది. పురుషుల విభాగంలో అనంత్ 2 పతకాల్ని సాధించటం జరిగింది. మనం చూస్తే 2018లో ఆసియా క్రీడల్లో 9 పతకాల్ని మన షూటర్లు సాధిస్తే ఇప్పటికే వీళ్ళు 12 పతకాల్ని ఇక్కడ చేజిక్కించుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆసియా క్రీడల్లో పతకాల పట్టీలో మన భారతదేశం 7వ స్థానంలో ఉంది. మొత్తం 22 పతకాలు మన భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, 2024 ఆస్కార్కి మన దేశం నుంచి కేరళ ఫ్లడ్స్ నేపథ్యంలో తీసినటువంటి 2018 అన్నటువంటి మూవీ నామినేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, UIDAI లేదా ఉడాయ్ అంటాం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.
దీనికి నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే అమిత్ అగర్వాల్. నెక్స్ట్ చూడండి, ఏ అంతర్జాతీయ సంస్థ అల్ప మరియు మధ్యాదాయ దేశాల్లో మౌలిక సదుపాయాల పెంపు కోసం పీజీఐఐ అంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లేదా అంతర్జాతీయ మౌలిక వసతుల పెట్టుబడి భాగస్వామ్యం అంటాము. దీన్ని 2022లో ప్రారంభించింది అంటే G7. మనం చూస్తే 2027 కల్లా $60,000 దీనికి సమకూర్చాలి అన్నట్టుగా ఈ సంస్థ నిర్ణయించింది. అందులో ఒక్క అమెరికా వాటానే $20,000. నెక్స్ట్ చూడండి, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జూన్ 21వ తేదీన నిర్వహించారు అంటే 2015లో. నెక్స్ట్ చూడండి, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2023 విజేత అయినటువంటి డింగ్ లిరెన్ ఏ దేశానికి చెందినవారు అంటే చైనా. నెక్స్ట్ చూడండి, దక్షిణాసియాలోని తొలిసారిగా ప్రపంచ బ్యాంక్ ఏ నగరంలో రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ని ప్రారంభించింది అంటే ఢాకా, బంగ్లాదేశ్లోని ఢాకాలో. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా ఎవరు ఘనత సాధించారు అంటే ట్రెవిస్ హెడ్, ఆస్ట్రేలియాకి చెందినటువంటి బ్యాట్స్మెన్. నెక్స్ట్ చూడండి, కనెక్టింగ్ సైన్స్ టు సొసైటీ అండ్ కల్చర్ అనే థీమ్తో G20 సమావేశాల్లో భాగంగా సైన్స్ 20 సదస్సుని ఏ నగరంలో నిర్వహించారు అంటే భోపాల్. 2008 నుంచి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం లేదా వరల్డ్ ఓషన్ డేని ఏ రోజున నిర్వహిస్తున్నారంటే జూన్ 8వ తేదీన. నెక్స్ట్ చూడండి, 2019 నుంచి ఏటా ఏ రోజున వరల్డ్ ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారంటే జూన్ 7వ తేదీన. భారత 82వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి ఉప్పల సాయి ప్రణీత్ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే తెలంగాణ. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.